అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మన గ్రామం రావడం జరిగింది. మీరందరూ కూడా మీ ప్రేమ, మీ అభిమానం, మీ ఆదరణతో అందరికీ మరి నాకు అవకాశం ఒకసారి ఇచ్చారు. మీ అందరి అభిమానం, ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేమని, మరి ఈరోజు పనిచేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. మరి ఆనాడు 2014లో చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇచ్చాడు. ఏ అక్కకైనా, ఏ చెల్లికైనా ₹10 అకౌంట్లో వేసాడా అని అడుగుతూ ఉన్నాం. బాగా మరి రుణమాఫీ చేస్తానని గ్యారంటీ బాండ్లు ఇచ్చారు. బాండ్లు బూట్లోనే ఉన్నాయి, కానీ ఇంతవరకు రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన, అమ్మఒడి, ఆసరా పొదుపు సంఘాలకి 25,000 కోట్లు ఇచ్చాడు. మరి చేయూత 18,750 ఇచ్చాడు. అదేవిధంగా మరి ఈసారి డబుల్ చేశాడు. అట్లే కాకుండా రైతు భరోసా ఇచ్చాడు. పేదవాళ్ళకి, ఓసీల్లో కూడా ఉన్న పేదవాళ్ళకి ఈబీసీ నేస్తం ఇచ్చాడు. కాపు నేస్తం ఇచ్చాడు 15,000. ఇవన్నీ కూడా చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని. మరి ఒక పక్క అభివృద్ధి, మన ఊర్లో సచివాలయం, రైతు భరోసా ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అది కనిపిస్తా ఉంది. మన ఊర్లో బ్రిడ్జి, ఆ పొలానికి వెళ్ళే బ్రిడ్జి 40 లక్షలు పెట్టి బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది. మరి ప్రతి ఇంటికి మంచి జరిగిందని మేము అనుకుంటున్నాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకు సంక్షేమం అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, మీరందరూ కూడా ఒక్కసారి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఒక ఓటు, మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి పోటీ చేస్తున్న నాకు ఒక ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ, మరి అన్ని విధాలు మీరు ఒకటి ఆలోచించండి. జీవీఎస్ ఆంజనేయులు అనే వ్యక్తి ఏనాడు 10 సంవత్సరాలు చేస్తే మరి మీకు ఏమి ఇచ్చాడని అడుగుతూ ఉన్నాం. చెప్పుకోదగింది ఒక్కటి చేసిన పరిస్థితి లేదు. ఇవాళ వినకుండా ఓ పెద్ద హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్ 100 కోట్లతో ఈ ప్రభుత్వం నిర్మాణం చేస్తా ఉంది. మరి ఇవన్నీ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ కానీ, హార్టికల్చర్ కాలేజీ కానీ, నర్సింగ్ కాలేజీ కానీ మరి మన నియోజకవర్గంలో అని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈ అభివృద్ధి జరగాలంటే వైఎస్ఆర్ ప్రభుత్వం రావాలని మీ అందరినీ మళ్ళా కోరుకుంటూ, మరి అదే జరగని పక్షంలో ఏదైనా తేడా పడితే ఇంత సంక్షేమం ఇచ్చిన ఆయన ఈయనకే ఇదైతే రేపొద్దున ఇంకొక ఆయన సంక్షేమం ఇవ్వాల్సిన అవసరం ఏముందని కూడా మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా సంక్షేమం రాదు, అవన్నీ కట్ అవటమే. అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకొని, చంద్రబాబు నాయుడు పాలన వస్తే మొత్తం కట్ అవడం తప్ప ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ప్రతి ఏ ఇంటికి రాదన్న సంగతి గుర్తు చేసుకోండి. దానికి అర్థం కూడా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రభుత్వం నుంచి ఇంత డబ్బు ఇస్తే 2,70,000 కోట్లు ఇస్తే ఆయనకు ఏదన్నా తేడా పడితే ఆయనే రానప్పుడు ఇంత డబ్బు ఇచ్చినా వీళ్ళందరికీ మనం ఎందుకు ఇవ్వాలా? శుభ్రంగా ఇవ్వకుండా ఏదో విధంగా పెద్దోళ్ళకి మొక్కలు, చెట్లు, నీరు అని చెప్పి జేబుల్లో అయితే సరిపోద్ది కదా అని అనుకునే పరిస్థితి వస్తుందని మీరు అందరూ అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, ఎక్కడ పొరపాటు జరిగినా కట్ అయిద్దని, ఏ సంక్షేమం మన ఇంటికి రాదని మరొకసారి ఆలోచించాలని మీ అందరికి సన్నిహితంగా మనవి చేసుకుంటూ, జై జగన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.